జనవరి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు మీనరాశి వారికి 3 చోట్ల నుండి ధన ప్రవాహం, ఊహించని వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు. జనవరి 1వ తేదీ మొదలు 4వ తేదీ వరకు కూడా ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి జనవరి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు కూడా ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు అయితే కనిపిస్తాయి. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేసినట్లయితే మంచి జరుగుతుంది. లక్ష్మి అష్టోత్తరం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు అయితే ఇస్తుంది. మీకు 3 చోట్ల నుండి ధన ప్రవాహం కూడా ఈ సమయంలో కురవబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఈ మార్పులు అన్నీ కూడా సంభవించబోతూ ఉన్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ రూపంలోనైనా సరే రావచ్చు. కనుక ఆ వ్యక్తి అనేవాడు మీకు తారసపడినట్లయితే కనుక మీరు అసలు విడిచిపెట్టవద్దు. ఉద్యోగంలో మేలైన ఫలితాలు అయితే మీకు ఈ సమయంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతూ ఉంది. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నోటిని ముందుగా మీరు అదుపులో ఉంచుకోవాలి. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. తోటివారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది. విష్ణు ఆరాధన శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తోందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కగా అనుకూలంగా మారుతుంది. మీరు కోరినది ఏదైనా ఉంటే అది ఈ సమయంలో నెరవేరుతుంది. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ప్రత్యేకమైనటువంటి సమయంగా కూడా కనిపిస్తుంది. మీకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీరు కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. మీ కెరియర్ కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. మీకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి ముఖ్యమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు ఈ సమయం ఉద్యోగం లభించే ఆస్కారం ఉంది. అలాగే మీ వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందనుంది. మీ ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీకు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు ఈ సమయంలో మెల్లగా తగ్గుముఖం పడతాయి. మీ యొక్క ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను కూడా ప్లాక్ చేసుకునే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. మీరు మీ యొక్క డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు. ఈ 2025 సంవత్సరం మీకు 12వ ఇంటి ద్వారా శనిదేవుడి సంచారం కారణంగా మీరు విదేశాల నుండి, వ్యాపారం నుండి కూడా ఖచ్చితంగా ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే పొందుతారండి. మీకు ఇతర దేశాల నుండి సమయంలో డబ్బు ప్రవాహంలాగా కురుస్తుంది. ఈ వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే మీకు వరం కంటే తక్కువ కాదు. అంటే అంత గొప్ప వ్యాపారాన్ని అయితే ఈ సమయంలో మీరు చూస్తారు. మీరు ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు స్థిరపరచుకునే అవకాశాన్ని పొందుతారు. కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేయాలి. మీ అయస్కాంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను కూడా ఈ సమయంలో ఏర్పరచుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించిన జ్యోతిష్య శాస్త్ర సూచన మీనరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుంది అని సూచిస్తుంది.
అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మీ యొక్క ఆరోగ్య ప్రయాణాలలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఏ సమయంలోనైనా సరే ఫిట్నెస్ క్లబ్, జిమ్, మెడిటేషన్ సెంటర్ మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పవచ్చు. ఇది దీర్ఘకాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు మీ యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో మీనరాశి 12వ రాశిగా చెప్పవచ్చు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం వారు చాలా అదృష్టవంతులు, అందమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. రేవతి నక్షత్రం వారు అందరి గౌరవం కూడా పొందుతారు, చాలా అదృష్టవంతులు. వీరికి పరస్త్రీ సాంగత్యం అధికంగా ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరికి అధికంగా ఉంటుందని చెప్పాలి. వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి వారు చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. ఈ రాశి వారికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. అంతేకాదు ఈ రాశి వారికి అధిపతి గురువు కావున ఈ రాశి వారు కనకపుష్య రాగాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాల్సి ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున వీరు నీలం ధరించినట్లయితే మేలు. ధరించే ముందు మీ యొక్క జాతకాన్ని ఒక జ్యోతిష్కుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే చాలా మంచిది. జాతిపచ్చను బంగారంలో చిటికెన వేలుకు ధరించాల్సి ఉంటుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.